చెప్పండి మేడం. నిత్యావసరాల కోసం అవసరం ఉంటుంది. నిత్యావసరాల కోసం డబ్బులు కావాల్సి వస్తుంది. మనం పొద్దున్నే లేచినప్పటి నుంచి పనుకొండే వరకు ఏం కావాలన్నా డబ్బులే కావాలా మేడం? అవసరమా? కాఫీ తాగ అవసరమే. డబ్బు మన కాడికి వచ్చినప్పుడు దేనికి ఖర్చు పెట్టాలని తెలియనప్పుడు అది డబ్బు వచ్చి కూడా అనేది అవసరమే. అదేంటి మేడం మాకు తెలుసు. మేము ఎంతో సంపాదిస్తున్నాము. లైఫ్‌లో నార్మల్‌గా మాకు సాలరీస్ వస్తున్నాయి. మేము బిజినెస్ చేస్తున్నాము. మాకు సంపాదన వస్తుంది. మాకు తెలీదా? సేవింగ్స్ గురించి మాకు తెలీదా? మేము సేవ్ చేసుకోలేమా? ఫినాన్షియల్ లిటరసీ మీరు చెప్పాలా? అనే డౌట్ ఉందా? ఫినాన్షియల్ లిటరసీ, సేవింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. కానీ ఏ ప్రణాళికగా, ఏ డిజైన్‌గా ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది మనకొక డిజైన్ లేకుండా పోతుంది. దానివల్ల డబ్బేమైపోతుంది? ధారాళంగా ఖర్చయిపోతుంది. రూ. 40 పెట్టే చోట రూ. 100 పెడుతున్నాం. రూ. 100 పెట్టే చోట రూ. 1000 పెడుతున్నాం. అంతేనా? ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవ్వరైనా సరే బయటికి అడుగు పెడితే డబ్బు, 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 డబ్బు. డబ్బు లేనిది కనీసం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కూడా లేని ప్రపంచం, లేని జనరేషన్‌లో మనం బతుకుతూ ఉన్నాం. ఇజంట్ ఇట్? ఫినాన్షియల్ లిటరసీ అనేది ఖచ్చితంగా అవసరం. యెస్ అండి. ఈ ఫార్ములా ఏంది మేడం? మాకేదో ఫార్ములా కనిపిస్తుంది. ఏంటి అని చూస్తున్నారా? అసలు ఫార్ములా ఎందుకొచ్చింది మేడం మధ్యలో? ఏంటసలిది అనే ఒక డౌట్ రావచ్చు. ఆదాయం, ఖర్చులు, పొదుపు. ఈ మూడింటిని సమానంగా బ్యాలెన్స్‌గా చేయడం నేర్చుకోవాలి. ఆదాయం, ఖర్చులు పొదుపు కానే కాదు. ఎంత ఆదాయం వస్తుంది? మనం కంప్లీట్‌గా మనం ఖర్చు పెడుతూనే ఉంటే పొదుపవుతుందా? యెస్. ఆదాయం, ఖర్చులు మనం ఆదాయం చేసుకొస్తూనే ఉంది. అదే చేతికొచ్చిన ఆదాయాన్ని ఎంత ఆదాయం వస్తే మొత్తం అంతా ఖర్చు పెడితే సేవింగ్స్ అనేది చేతిలో మిగులుతుందా? ఆఫ్ కోర్స్ నాట్. అబ్సల్యూట్‌లీ నాట్. చేతిలో ఏది ఉండదు. అదే ఆదాయం, పొదుపు అని చెప్పి ఖర్చు పెడితే ఎంత ఆదాయం మన చేతికొస్తే దాంట్లో పొదుపు చేసుకున్న తర్వాత, సేవింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు పెడితే సేవింగ్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఆదాయం మనకెంతైతే వస్తుందో ఇన్‌కము అది బ్యాలెన్స్‌గా ఉంటది. లైఫ్‌లో ఇన్‌కమ్ లేకపోతే జీవితానికి వెల్కమ్ ఉండదు. చిట్కాలు చిన్న చిన్న నెలవారీ బడ్జెట్ ప్లాన్స్ వేసుకోవాలి. అవసరాలు, కోరికలకు తేడా తెలుసుకోవాలి. ద మెయిన్ థింగ్ అండి. అవసరాలేవి? కోరికలేవి? ఇది అవసరమా? ఇది అనవసరమా? తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు షాపింగ్‌కెళ్తాం. ఒక డ్రెస్ కొనాలనే వెళ్తాం. కానీ అక్కడికి పోయిన తర్వాత బాస్కెట్ మొత్తం నింపుకొని ఒక నెలకి సరిపోయేంత తీసుకొనొచ్చేస్తాం. అంతేనా? సో, అదేంటి దాన్ని చూసిన వెంటనే కోరిక కలిగింది దాని పైన. అవసరం కాదు. దానిపైన కోరిక కలిగింది. తీసుకోవాలి అనే కోరిక వచ్చింది. దానివల్ల ఏం చేస్తున్నారు? అది గూడా తీసుకోవడం. అక్కడేమైపోయింది? ఖర్చు. ఖర్చు స్టార్ట్ అవుతుంది. ఏదైతే అవసరమో, ఏదైతే అనవసరమో తెలుసుకొని ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అనవసరం వాటిని ఖర్చు చేస్తూ పోతే రేపొద్దున అవసరమైన వాటిని అమ్ముకోవాల్సొస్తుంది. మస్ట్ అండ్ షుడ్ నోట్. ఇప్పుడు అనవసరమని కొంటూ ఉన్నామనుకోండి, నెక్స్ట్ అవసరమైనవి ఖచ్చితంగా మనం అమ్ముకోవాల్సొస్తది. ప్రతి నెల కనీసం 20% అయినా పొదుపు చేయాలి. అదొక గోల్‌గా పెట్టుకోవాలంతే. ఒక 20% మీకెంతొస్తే ఇప్పుడు 50% మీకొస్తుంది. మీకొక 100%లో 70% అయినా సరే మీ ఖర్చులకి, మీ ఇంటి ఖర్చులకి, మీ ఓన్ ఖర్చులు ఇంకా ఏదైనా ఉంటే అది పెట్టుకొని 20% అవి మాత్రం పక్కన పెడితే ఈజీగా మన దగ్గర ఎన్ని కావాలో అంత బోలెడన్నుంటాయి. అనవసరం వాటిని కొంటూ ఉంటే, అవసరం వాటిని ఫ్యూచర్‌లో ఖచ్చితంగా అమ్ముకోవాల్సొస్తది. ఇప్పుడే చెప్పుకున్నాం. రైట్?
యెస్ అండి. యెస్ మేడం. ఇదంతా ఓకే. మా పిల్లలున్నారు. వాళ్ళు మాటినరు మేడం. ఎంత కావాలంటే అంత కానే గావాలంటారు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటి మేడం అసలు డబ్బు గురించి కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. డబ్బు అంటే ధారాళంగా ఖర్చయిపోతుంది. ఏంటి? ఎలా చేయాలి? అనే ఒక డౌట్ ఉంటది. పిల్లలు అడిగిన వెంటనే పాకెట్‌లోంచి ఎంత అడిగితే అంత తీయడం, ఇచ్చేయడం. ప్రేమతో. అంతేనా? పిల్లలు. సరే కొనుక్కోండి. వాళ్ళకెలా తెలుస్తది? మా నాన్న ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎక్కడ అప్పు చేస్తున్నాడు? ఎక్కడ అప్పు చేయలేదు? ఆదాయం ఏంటి? ఇన్‌కమ్ ఒస్తుందా? సాలరీలోంచి తీసిస్తున్నాడా? లేదా పక్కన వాళ్ళని అడిగి తీసిస్తున్నాడా? అనేది కూడా తెలియదు పిల్లలకి. సో, సేవింగ్స్ గురించి మీకొక చిన్న ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానండి. ఇది పేపరా? ఒకసారి మీ దగ్గర అందరి దగ్గర పేపర్ ఉంటే ఒక్కసారి పేపర్ తీసుకుంటారా? వైట్ పేపర్. ఏ పేపర్ అయినా సరే పేపర్ తీసుకోండి ఒకసారి. తీసుకున్నారా? యెస్. ఓకే. కింద ఇది కనిపిస్తుందా? కింద ఇలా పట్టుకొని జస్ట్ పట్టుకోండి నార్మల్‌గా. కింద పట్టుకోవాలి. కింద మనం ఇలా పట్టుకోకూడదండి. రెండే 2 చేతుల్లో ఇలాగ. ఇక్కడొక చెయ్యి, ఇక్కడొకటి. ఇలా రెండే 2 చేతులు వేళ్ళతో ఇలా పట్టుకోండి. థంబ్ యూజ్ చేయకండి. థంబ్ యూజ్ చేయకండి. ఏమైపోతుందండి? పేపర్ నిలబడతా ఉందా? ఇది మీ సాలరీ. ఇది మీ ఇన్‌కమ్. మీరు ఎంతైతే సేవింగ్ చేస్తారో, ఎంతైతే దాచిపెడుతూ ఆదాయాన్ని మీరు ఖర్చులుగా కాకుండా దాచిపెడుతూ సేవింగ్ చేస్తారో పేపర్ కనిపిస్తుందా? కనిపిస్తుందా పేపర్ నా చేతుల్లో? కనిపించట్లేదు. ఈ పేపర్‌నే నేను సేవింగ్ చేసిన తర్వాత నా ఇన్‌కమ్ తీసి చూసుకుంటే ఒక్కసారిగా 2 చేతులతోనే వేళ్ళతో పట్టుకున్న స్టాండర్డ్‌గా నిలబడుతుంది. ఎంతైతే సేవింగ్ చేస్తామో మీ ఇన్‌కమ్ అంత స్టాండర్డ్‌గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. యూ హావ్ టు నోట్. ఎంత మనం పిల్లలు అడిగిన వెంటనే చాలు. అయిపోయిందా తీయడం? తీసుకోండి. ఏం తీసుకుంటావు? ఏంటి? అనేదేం లేదు. అడిగారా? అయిపోయింది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి పొదుపు అలవాటు జేయాలి. వాళ్ళు సేవింగ్స్ చేయాలి. కిడ్డీ బ్యాంక్స్ ఉన్నాయా? కిడ్డీ బ్యాంక్స్ నువ్వెంత తీసుకుంటావు నాన్న ఒకటి? నీకు రూ. 10 కావాలా? టేక్ ఇట్. రూ. 5 నువ్వు తీసుకో. రూ. 5 నువ్వు సేవింగ్స్ చేసుకో అనేది వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తున్నప్పుడు, ఆ పాకెట్ మనీ ఎక్కడి నుంచొస్తుంది? మీ నాన్న ఎక్కడి నుంచి తెస్తున్నారు? మీ అమ్మ ఎక్కడి నుంచి తెస్తుంది? ఎన్ని గంటలు కష్టపడితే నీకు ఈ అమౌంట్ ఒస్తుంది? ఎంత కష్టపడితే నీకు ఈ అమౌంట్ ఒస్తుందని వాళ్ళకి తెలియాలి, తెలియజేయాలి. మా నాన్న జస్ట్ తీసిస్తున్నారు. మా అమ్మ జస్ట్ డబ్బులు తీసిస్తుంది. వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఉంది అంటే వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? మీరు సంపాదిస్తూనే ఉంటారు. పిల్లలు ఖర్చు పెడుతూనే ఉంటారు. అదే వాళ్ళకి తెలియజేసి, నాన్న పొద్దున్నే నుంచి మీ నాన్న ఈ వర్క్ చేస్తున్నాడు. మీకోసం పగలనక, రాత్రనక కష్టపడుతున్నారు. దానివల్ల ఈరోజు మీరు ఫుడ్ కానీ ఇవన్నీ తింటున్నారు. నువ్వు ధారాళంగా ఖర్చు పెడుతుంది ఇలా వస్తుంది. ఇది డబ్బు కాదు నాన్న. మీ నాన్న, అమ్మ యొక్క చెమట. వాళ్ళు చేసినటువంటి వర్క్ అని వాళ్ళకి తెలియజేయాలి. అసలు పిల్లలు ఎవరైనా సరే అండి. చిన్నప్పటి నుంచి ద ఏజ్ ఆఫ్ 6, 7 ఇయర్స్ అనుకోండి. 7 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిన 7 ఇయర్స్‌కి ముందు వాళ్ళకి మనీ గురించి అంతగా తెలీదు. ఇజంట్ ఇట్? 7 ఇయర్స్ దాటిన తర్వాతైనా ఇప్పుడున్న జనరేషన్‌లో 14 దాటింది, 15 దాటింది అంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి, మొబైల్ ఉండాలి. ఆ మొబైల్ కూడా ఎక్కడి నుంచొస్తుంది? ఏంటి? ఎలా కొనిస్తాడు మా నాన్న? ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఏంటి అనేది కూడా లేదు. డబ్బు గురించి కష్టపడే మనస్తత్వం లేకుండా పోయింది. ఎందుకు అంటే, మా నాన్న ఉన్నారు, మా అమ్మ ఉంది. ధైర్యం కరెక్ట్. మీరిస్తున్న కరేజ్ కరెక్ట్. కానీ, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి, తెలియజేయాలి. వాళ్ళకి కిడ్డీ బ్యాంక్స్ పెట్టించండి. పాకెట్ మనీ ఇవ్వండి. ఆ పాకెట్ మనీలో మీరొక 2, 3 రోజులు అలవాటు చేస్తే, మీ దగ్గరుండి ఒక 2, 3 రోజులు, వారం రోజులు అలవాటు చేశారనుకోండి వాళ్ళకి కిడ్డీ బ్యాంక్ ఇవన్నీ. డైలీ ఇవ్వండి. ఒక రూ. 50 ఇవ్వండి చాలు. డైలీ ఎంతో ఖర్చు పెడుతుంటారు. జస్ట్ రూ. 50 లేదా రూ. 10 ఇవ్వండి. అదే వాళ్ళ బర్త్‌డే వచ్చినప్పుడు
అదే కిడ్డీ బ్యాంక్‌ని పగలగొట్టి ఏదన్నా తీసుకుంటారు చూసారా? అప్పుడు వాళ్ళకొక ఫీల్ ఉంటది. ఇన్ని రోజులు నేను ఏది వాడకుండా, ఏది తినకుండా కేవలం మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బుతో కొన్నా అని వాళ్ళ ఫ్రెండ్స్‌కి చూపిస్తారు చూసారా? ఆ రోజు నిజమైన ఫీల్ ఉంటది. వాళ్ళకి డబ్బు వాల్యూ తెలుస్తది. ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తది. యెస్. యెస్ మేడం మీరన్నీ చెప్తున్నారు. అప్పులేం జేయాలి? అప్పులున్నాయి. ఎలా? ఫస్ట్ ఎంత సంపాదిస్తే మేము సంపాదిచ్చింది మొత్తం ఇలానే పోతుంది. ఏం జేయాలి? ఏంటి? ఫస్ట్ దాని నుంచి విముక్తి పొందాలి. దాని నుంచి బయటికి రావాలి. క్రెడిట్ కార్డ్స్ గాని, పర్సనల్ లోన్స్ గాని అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, మీ పర్సనల్ లోన్స్ కావచ్చు, ఏదైనా సరే ఉంది కదా అని చెప్పి వాడుతూనే ఉన్నామనుకోండి. ఉంటదా? డబ్బు మిగులుతదా? మిగలదు. అప్పుల్లో కొంత భాగం మీకెంతైతే ఇన్‌కమ్ వస్తుందో దాంట్లో 20% అన్నాం గదా! ఆ 20%లో అయినా సరే మీరు 10% అయినా సేవింగ్ చేసి, ఆ 10% అప్పులు కట్టేసేయండి. ఏదైతే తక్కువుందో అది చెల్లించేయండి ముందుగానే. ఎందుకంటే వెనకాల మనం మూత వేసుకోము. అదయిపోతూ ఉంటే మనకు బరువులో మనం ఒక మూటను మోస్తూ ఉంటే, ఆ మూటలోకి ఒక్కటొకటొకటి మనం తగ్గిస్తూ ఉంటే మూట బరువు తక్కువైతుంది. అలానే దాన్ని మోస్తూ, మోస్తూ, మోస్తూ దూరం ఎళ్తూ ఉంటే బరువు ఎక్కువగా అనిపిస్తుందే తప్ప బరువు తగ్గదు. సో, ఎంతైతే ఉందో ఆ కొంచెమైనా సరే అప్పులో ఒక 100% ఉంది అనుకోండి. 1% తీర్చేయండి. 1% తీరిపోయినట్టేగా. ఫినాన్షియల్ డిసిప్లిన్ కలిగుండాలి. ఎలా చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? ఎలా జరుగుతుంది? అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫ్యూచర్‌లో పెట్టుబడులు అనేది స్టార్ట్ జేయాలి. పెట్టుబడులు పెట్టాలి. ఇన్వెస్ట్‌మెంట్స్, ఆర్‌డీలు, ఎఫ్‌డీలు, ఆర్‌డీ రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇవి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. ఏదైనా సరే చిన్న చిన్న పొదుపులండి. అవి పెద్ద ఫలితాలు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి. ఒకసారి చేసేసిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తే ఏమైపోతుందది? డబుల్ అయిపోతది. అంతేనా? ఏదైనా సరే ఎఫ్‌డీలు గావచ్చు, ఆర్‌డీలు గావచ్చు, టర్మ్ ఇన్స్యూరెన్స్ కావచ్చు. ఏదైనా సరే చిన్న చిన్న సేవింగ్సే. చిన్న చిన్న సేవింగ్సే రేపొద్దున పెద్ద పెద్ద ఫలితాలిచ్చినప్పుడు ఆ ఆనందం వేరుంటుంది. ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. అంతేనా? సో, మీకొక చిన్న స్టోరీ చెప్తానండి దీని గురించి. ఏంటి అంటే ఒక ఊర్లో ఒక ఇద్దరు చిన్న పిల్లాళ్ళుండేవాళ్ళు. వాళ్ళకొక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ ఏంటి అంటే బాగా నడుస్తూ ఉండేది. వాళ్ళ ఫ్యామిలీ బా హ్యాపీగా ఉండి, వాళ్ళ పిల్లలకేం జేశారు అంటే, వాళ్ళ నాన్న డబ్బు విలువ వీళ్ళకి తెలియకుండా పోతుంది. ఏం జేయాలి? అసలు వీళ్ళకి డబ్బు విలువ తెలియాలి. ఏం జేద్దామని ఆలోచించారు. ఆలోచిస్తే వాళ్ళ నాన్నకొక విషయం తట్టింది. సరే, వీళ్ళకి చింత చెట్టు ఇస్తాను ఇద్దరికీ. చింత చెట్టు ఐడియా ఉంది గదా అందరికి. చింత చెట్టు ఇస్తాను. వీళ్ళు దాన్ని పెంచాలి అని ఒక టాస్క్ పెడదాం అనుకున్నారు. సరే అని చెప్పి పెద్దోడిని, చిన్నోడిని ఇద్దరు కొడుకులు ఇద్దరిని పిలిచారు. పిలిచి ఇలా ముందర పెట్టుకొని, "అరే నాన్న వినండి. మీకి ఒక 2 చింత మొక్కల్నిస్తాను. చింత చెట్టు మొక్కల్ని ఒక 2 ఇస్తాను. మీరు దాన్ని కాపాడుకుంటూ రావాలి నాన్న" అని చెప్పి చెప్తారు. చెప్తే ఓకే నాన్న అది ఏముంది జస్ట్ నార్మల్ ఓకే డన్ అని చెప్పి ఓకే అని చెప్పి తీసుకుంటారు. ఇద్దరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్క ఇచ్చేసిన తర్వాత ఎళ్ళండి. ఎళ్లి మీరు దాన్ని ఫస్ట్ పాతిపెట్టి మీరేం జేస్తారో దానికి చేయండి. రిక్వైర్మెంట్స్ ఏం కావాలో దానికి చెయ్యండి అని చెప్పి చెప్తారు నాన్న. ఒక ప్లేస్ ఇచ్చేస్తారు. ప్లేస్ ఇచ్చేసి నాన్న కూడా ఎళ్తారు. వాళ్ళతో పాటు హెల్ప్ జేస్తారు స్టార్టింగ్‌లో. మొత్తం అయిన తర్వాత వీళ్ళే ఇంక డైలీ నీళ్లు పోయడము, దానికి ఏమేం రిక్వైర్మెంట్స్ కావాలి, ఏమేం అవసరాలున్నాయని చూసుకొని, దానికి సన్‌లైట్ కావాలా? లేదా వాటర్ గావాలా? లేదా ఇంకొకటి కావాలా? ఇంకొకటి చూస్తూ చేసుకుంటూ ఉండేవారు. కొన్ని రోజులకి అది కొంచెం పెద్దగయింది. కొంచెం పెద్దగయిన తర్వాత లేత చిగురాకులొస్తాయి గదా! దాన్ని చూసిన వెంటనే ఏమనిపిస్తది? అబ్బా! దీంతో అసలు పప్పు చేసుకుంటే ఉంటది బాస్ టేస్టు. ఓహ్! అన్నట్టు అనిపిస్తది. అంతేనా? అంతే గదా! సో, అదే ఏమైపోయిందంటే చిన్నోడికి ఆలోచనొచ్చింది.
ఇదేదో ఇది బాగా మంచిగా చిగురాకొచ్చింది గదా! సరే. ఇదెళ్లి అమ్మకి తీసుకెళ్ళిద్దామని జెప్పి ఎళ్లి తీసుకెళ్ళిస్తాడు. తీసుకిస్తే వాళ్ళమ్మ ఏం జేస్తది, ఓకే అని వండేస్తది. అయిపోయింది. మళ్ళీ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ నీళ్లు పోస్తారు. మళ్ళీ కంటిన్యూ‌గా మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ చెట్టొస్తుంది. మళ్ళీ చెట్టొచ్చినాక మళ్ళీ చిన్నోడు ఏం జేస్తారు, ఎళ్లి ఆ చెట్టు మళ్ళీ చిగురాకుల్ని మళ్ళీ పోయి వాళ్ళ మమ్మీకిస్తారు. ఓకే. అంతా అయిపోయింది. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేస్తూ ఉంటారు చిన్నోళ్ళు. వాళ్ళ నాన్న ఏం జేస్తారు, ఓకే. మీకిప్పటికే ఇచ్చి చాలా రోజులయిపోయింది. చాలా మంత్స్ అయిపోయింది. ఓకే. పెద్దోడా? చిన్నోడా? మీరు చెప్పండి ఎక్కడ పాతిపెట్టారు? ఏంటి? ఎళ్లి చూద్దామా అంటే చిన్నోడు ఓకే నాన్న పద ఎళ్దాం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా చిన్నోడు, పెద్దోడు చెప్తారు. చెప్తే వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న చెట్టు చూసి షాక్ అవుతారు. "అరె పెద్దోడా నీ చెట్టు చూస్తే చాలా అద్భుతంగా మంచి చిగురాకులతో మంచి చెట్టయిపోయింది. చిన్నోడా నీ చెట్టెందుకు నీ మొక్క ఎందుకురా నేను ఎలా ఇచ్చానో అలానే ఉంది" అని చెప్పి షాక్ అవుతారు. అంటే లేదు నాన్న. నేను డైలీ నీళ్లు పోస్తున్నాను. డైలీ దానికి కావాల్సినవన్నీ చూస్తున్నాను. దాంతోనే ఉంటున్నాను నాన్న. అయినా సరే నా చెట్టు ఏమైపోయిందో నాకర్థం కావట్లేదు. అది రావట్లేదు. ఏంటో నాకు తెలియట్లేదు నాన్న అని జెప్పి చిన్నోడంటాడు. నాన్న అంటాడప్పుడు ఓకే. సరే పెద్దోడా. సరే చిన్నోడా. నువ్వేం చేసావు? నువ్వు జస్ట్ నీళ్లు మాత్రమే పోసావా? లేదా ఏమన్నా ఇంకా ఏదైనా చేసావా? అని జెప్పి అడుగుతాడు. అప్పుడు చిన్నోడంటాడు, నాన్న ఆకులు చూసి నాకెందుకో అమ్మకిచ్చి పప్పు చేపించుకోవాలనిపించింది నాన్న. అందుకు ప్రతిసారి తీసి ఇచ్చేసాను అంటాడు. అప్పుడు నాన్న అంటాడు, ఓకే. నువ్వు అమ్మకిచ్చేసావు చిగురిచ్చినవి. ఓకే. డన్. పెద్దోడా నువ్వేం చేసావంటే, లేదు నాన్న నువ్వు చెప్పిన విధంగా నేను కంప్లీట్‌గా నీళ్లు పోస్తూనే ఉన్నాను. ఆ చెట్టు వస్తూనే ఉంది అని చెప్పి చెప్తాడు పెద్దోడు. అప్పుడు నాన్న అంటాడు, చూసావా చిన్నోడా ఇది డబ్బు. నువ్వు వస్తుంది కదా అని చెప్పి ఖర్చు పెడుతూ ఉంటే చిన్నోడిలాగా ఎక్కడుండే చెట్టు కంప్లీట్‌గా డ్రై అయిపోయి ఎళ్ళిపోతూనే ఉంటది. అదే సేవింగ్ చేస్తే పెద్దోడిలాగా పెద్ద వృక్షమయ్యి రేపు పొద్దున నీడలాగా కాపాడుతుంది. అప్పుడు నాన్నంటాడు, ఇప్పుడు నుంచే నేర్చుకోవాలి. అన్నయ్య కాపాడాడు కాబట్టే ఇప్పుడు అన్నకి అంత పెద్ద చెట్టుంది. నువ్వు దాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తూ అనవసరంగా అవసరం లేని దాన్ని వాడుతూ ఉన్నావు కాబట్టే నీకు ఆ చెట్టనేది ఎలా అండేది అలానే ఉంది చిన్నోడా అని చెప్తాడు. యెస్ అండి. మీరు ఎంతన్నా పెట్టుకోండి మేడం. మాకు ఉన్నాయి సేవింగ్స్ చేస్తే పిసినారోడంటారు మేడం మమ్మల్ని. ఏం చేసేది? ఫ్రెండ్స్‌కి చెప్పామనుకో, "ఇంత పిసినారోడేంట్రా నువ్వు? అసలు సేవింగ్స్ ఏందిరా ఇంతగా చేస్తున్నావు" అంటారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు మేడం. ఏంటి అనేసి అనుకుంటే ఇందాకే ఒక పేపర్ చూపిచ్చాను మీకు. ఇదొక పేపర్ అవుతే మీరు సేవింగ్ చేసింది ఇదైతే, ఈ సేవింగ్స్ ఒక పేపర్ ఫస్ట్‌లో. మీరు సేవింగ్ చేసినప్పుడు ఇది పేపర్. దీన్నే నేనేం చేస్తానో తెలుసా? గాలిపటంలాగా మడుస్తున్నా. ఫోల్డ్ చేస్తున్నా గాలిపటంలాగా. ఈ గాలిపటాన్ని పైకి ఎగిరేసిన రోజు, సేవింగ్స్‌లో చాలా వచ్చి మంచి ఇన్‌కమ్ మంచిగా వచ్చిన రోజు, పైకి ఎగిరేసిన రోజు నిన్ని హేళన చేసిన వారే, నిన్ని పిసినారి అన్న వాళ్ళే, నిన్ని ఛీ అన్న వాళ్ళే తల ఎత్తుకొని పైకి చూస్తూ ఉంటారు. నిన్ను అన్న వాళ్ళే నువ్వు కిందకి తల దించుకొని వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. నోట్ థిస్ పాయింట్. సేవింగ్, సేవింగ్, సేవింగ్ అంటూ ఉన్నాము. సేవింగ్ చేస్తే ఏమవుతుందంటే గాలిపటంలాగా పైనుంటారు. అదే సేవింగ్ చేయకుండా నిన్ను విమర్శించి హేళన చేసేవాళ్ళు కింద ఉంటారు. అప్పుడు నువ్వు వాళ్ళని ఎలా చూడాలి తెలుసా మిత్రమా? తల దించుకొని చూడాలి. అదే వాళ్ళు తల ఎత్తుకొని వాహ్! ఆ రోజు ఎన్నో మాటలన్నాను కానీ, ఎంత బాగా సేవింగ్ జేసి ఇప్పుడు ఒక పొజిషన్‌లో ఉన్నాడబ్బాయన. అసలు ఆ రోజు నేను ఎలా అన్నానో, ఆయన మాట ఆయన దారిలో నేనెళ్ళింటే ఈ పాటికి ఎంతో నేను కూడా ఒక మంచి స్థాయిలో ఉండేవాడిని గదా! అని చెప్పి అప్పుడు ఆలోచిస్తారు. సేవింగ్, సేవింగ్, సేవింగ్. ఈ కాలంలో సేవింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కంప్లీట్‌గా సేవ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇన్‌కమ్ లేకపోతే లైఫ్‌లో వెల్కమ్ ఉండదు. జీవితానికి వెల్కమే ఉండదు. ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న అప్‌డేటెడ్ లైఫ్‌లో అడుగు బయటికి పెట్టినా, అడుగు లోపలికి పెట్టినా వినిపిచ్చే మాట డబ్బు, డబ్బు, డబ్బు. డబ్బు లేదా నిన్ను తల ఎత్తి కాదు గదా! పోతుంటే "అరే! పోరా" అనేసంటారు. అదే నువ్వు సంపాదిచ్చిన రోజు "సార్
హలో ఎలా ఉన్నారు అని మీరు తెలియకపోయినా సరే వచ్చి మాట్లాడిస్తారు. అదే ఒక పెళ్ళికెళ్ళండి. ఏది లేని వాళ్ళైతే ఏ ఏం మాట్లాడతావులేరా మామూలే అన్నట్టు అంటారు. అదే మీ దగ్గర ఉంది అనుకో, పక్కనొచ్చి కూర్చొని మీకెప్పుడెప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దామా? ఎప్పుడెప్పుడు వాళ్ళతో మాట్లాడదామా? ఎప్పుడెప్పుడు పరిచయాలు పెంచుకుందామా అనే థాట్ వాళ్ళకొస్తుంది. ఇప్పుడున్న అప్‌డేటెడ్ లైఫ్‌లో మనిషికి కాదండి గౌరవం. డబ్బుకు గౌరవం. డబ్బుకు మాత్రమే గౌరవం ఉంది. డబ్బుకు మాత్రమే వాల్యూ ఇస్తున్నారు ఈ కాలంలో. మరి ఆ డబ్బుని ఎంత సేవ్ చేసుకోవాలి? ఎంత ఆదాయం చేసుకోవాలి? అనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ఈ రోజు విన్న తర్వాత ఫైనాన్షియల్ లిటరసీ విన్న తర్వాత ఏదైనా సరే ఏం సేవింగ్ చేస్తారు? ఎక్కడ ఇన్స్యూరెన్స్ చేస్తారు? ఏం చేస్తారు? ఏంటి అనేది మీ థాట్ ప్రాసెస్‌కే వదిలేస్తున్నా. పిల్లలకైనా సరే ఒక చిన్నగా చెప్పాను ఇప్పుడే కిడీ బ్యాంక్స్ ఇచ్చేయండి. వాళ్ళ ఏజ్ ఎంత ఏంటి అని కాదు. వాళ్ళకి అలవాటు జేయాలి. మీరు అలవాటు చేసిన తర్వాత వాళ్ళు ఒకటే మాట అంటారు. మీరు పొద్దున్నే లేచినా లేవకపోయినా వాళ్ళ నుంచి వచ్చి ఒకటే మాట. నాన్న, అమ్మ ఈరోజు నాకు ₹50 సంథింగ్ ఇవ్వలేదు నువ్వు. మనం అప్పుడు అడగం. ఎందుకు అని అడగడం. ఎందుకంటే మనం ఫిక్స్‌గా పెట్టేసింటాం. ఇంత అమౌంట్ ఓన్లీ ఫర్ ద సేవింగ్స్ అని. పిల్లల సేవింగ్స్ అని. ఒక ₹50 మార్నింగే వచ్చి వాళ్ళు అడిగేస్తారు. అంటే వాళ్ళలో ఒక కుతూహలం అది పెరుగుతుంది. చెయ్యాలి. నేను కూడా సేవింగ్ జెయ్యాలి. నాకు కావాల్సింది నేను గూడా కొనాలి అనే వాళ్ళది మైండ్‌లో పడుతుంది. వాళ్ళు ఏదన్నా ఇప్పుడు టాయ్ గావాలి, బొమ్మ గావాలి అనుకుంటే వాళ్ళు సంపాదిచ్చారు. అది కొనుక్కున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌కి చూపిస్తారు చూసారా? ఇది నేను సంపాదిచ్చాను. నేను పాకెట్ మనీతో తీసుకున్నాను వాళ్ళ ఫ్రెండ్స్‌కి చూపిస్తే, అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ కానీ, మీరు వాళ్ళని చూస్తున్నప్పుడు మీ హ్యాపీనెస్ కానీ వేరుంటది ఫ్రెండ్స్. సో, సేవింగ్స్, సేవింగ్స్, సేవింగ్స్. ఎంతైతే ఆదాయం వస్తుందో అంతా ఖర్చు పెట్టకుండా 20% మాత్రమే సేవింగ్స్ చేయండి. మిగతాది కావాలంటే ఖర్చులు ఆఫ్‌కోర్స్ ఖర్చుంటాయి. మేడం ఉన్న అప్‌డేటెడ్ లైఫ్‌లో ఖర్చు లేకుండా ఎలా ఉంటాయి? జస్ట్ 20% అంటే అసలు ఉన్న సాలరీ అంతానే అయిపోతుంది మేడం. ఇంకెక్కడి నుంచి తీసుకొని రావాలి? అనే ఒక క్వెషన్ రావచ్చు. ఈరోజు నేను బిర్యానీ తినాలనుకుంటున్నాను. తిన్నాను. రేపు తినాలనుకుంటాను. అది అవసరమా? అనవసరం. దాన్నేం చేయాలి? మైండ్‌లోంచి తీసేయాలి. కంప్లీట్‌గా పక్కన పెట్టేయాలి. అవసరమా? అనవసరమా? అనేది కాలిక్యులేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అవసరమైతే వాడండి. అవసరమైకపోతే వద్దు. ఆ అవసరం ఇప్పుడు అదే నెక్స్ట్ డే కూడా తినాలి అనిపించినప్పుడు అదే అమౌంట్ మనం సేవ్ చేసుకుంటే అది నెక్స్ట్ కూడా అలానే ఉండిపోతుంది కదా! మీరెప్పుడైనా ఏదైనా సిట్యుయేషన్‌లో తీశారనుకోండి అమౌంట్ ఒక ధైర్యం ఉంటుంది. నాకు సేవింగ్స్ ఉంది. సేవింగ్స్ చేసిన తర్వాత జస్ట్ సేవింగ్స్ చేశాము అంటే సరిపోదు కదా! ఆ సేవింగ్స్‌ని కూడా వాడకుండా పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. సో, ఇప్పటి నుంచి ఈ సేవింగ్స్ అన్నీ మంచిగా చేసుకొని, మంచిగా మంచి స్థాయిలో గాలిపటం కంటే ఎత్తులో ఉంటారని కోరుకుంటూ, ఒక్కొక్కరు మంచి పొజిషన్స్‌లో వెళ్తారని కోరుకుంటూ, ఈ గొప్ప అవకాశాన్నిచ్చినటువంటి డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే నీ వెనక నేనున్నాను అని నడిపిస్తున్నటువంటి మై ఫ్యామిలీ మెంబర్, నా గురువు శ్రీనివాస్ పెరుమాండ్ల గారికి, స్వాతి పబ్బా గారికి, అలాగే మా పేరెంట్స్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో, థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ సెషన్. ఈరోజు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అందరికి ఎంతో ముఖ్యమైన ఫైనాన్షియల్ లిటరసీ గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ప్రతి పాయింట్ అసలు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏమిటి? దాని యొక్క అవసరం ఎంతవరకు ఉంది? దానికి సంబంధించిన చిట్కాలు మరియు సేవింగ్స్ ఎలా చేయాలి? యాక్టివిటీస్ ద్వారా మరియు స్టోరీ టెల్లింగ్ ద్వారా చాలా చక్కగా వివరించారు మేడం. చాలా అద్భుతంగా ఉంది సెషన్ ఇది. ఇట్లాంటి ఫైనాన్షియల్ లిటరసీ వీళ్ళు మన పార్టిసిపెంట్స్ అందరూ నేర్చుకొని వాళ్ళు కూడా దాన్ని అప్లై చేస్తారని ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.